కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం రేపిన మహిళల అక్రమ రవాణా కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. కేసుకు సంబంధం ఉన్న కానిస్టేబుల్ హరిదాస్ పైన చర్యలు తీసుకున్నారు. హరిదాసును పోలీసు శాఖ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు ఉన్నతాధికారులు. గౌడు సురేఖ జగదీష్ గిరిజన గ్రామాల్లో అమ్మాయిలు ఒక్కొక్కరు కనిపించకుండా పోవడంతో మహిళల అక్రమ రవాణా దందా బయటకు వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో కేసుపైన స్పెషల్ టీంతో విచారణ చేపట్టారు అధికారులు. 9 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల్లో 5 మహిళలు కూడా ఉన్నారని చెప్పారు పోలీసులు. వీరు దళారుల సహాయంతో 1,30,000కు గిరిజన యువతులను ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి అమ్మేసినట్టు గుర్తించారు. సో 11th ఈ నెల 11th రోజు మా ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ వాడికొద్ది మండలం నుంచి వచ్చిందనమాట. సో ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు సంవత్సరం నుంచి మిస్సింగ్ అని చెప్పింది. సో సంవత్సరం నుంచి ఎందుకు మిస్ అవుతున్నారు అంటే చెప్పడానికి దాని దగ్గర సరైన కారణం లేదు. సో మేము ఇన్వెస్టిగేషన్ చేసే తరుణంలో మాకు వాళ్ళ ఇంట్లో ఆధార్ కార్డు ఒకటి దొరికింది. ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ ఉండే అండ్ ఆ ఫోన్ నెంబర్ని మేము లొకేషన్ ద్వారా మేము ట్రేస్ చేస్తే ఆ పర్టికులర్ నంబర్ మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది. అండ్ కాల్ చేశాము. కాల్ చేసిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, ఎవరైతే మిస్సింగ్ అని చెప్పామో ఆ అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అండ్ ఇమీడియట్లీ వెంటనే మేము ఇక్కడ నుంచి ఆసిఫాబాద్ నుంచి ఒక టీంని పంపించి అక్కడ ఉన్న అమ్మాయిని మేము ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేము ఆ అమ్మాయిని మాట్లాడే తరుణంలో ఏమని తెలిసిందంటే హరిదాస్ అనే ఒక పోలీస్ కానిస్టేబుల్ హూ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ పీసీ ఇన్ చింతమానపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాము. అతను పెళ్ళి అనే ఒక ముసుగుతో వేరే సుజాత అనే ఇంకొక ఫ్యూజ్తోటి కలిసి ఆ అమ్మాయిని మధ్యప్రదేశ్లో వేరే ఇంకొకరికి అమ్మేయడం జరిగింది. సో అలా అమ్మేయడం వల్ల ఆ అమ్మాయి అక్కడే గత సంవత్సరం నుంచి అక్కడే ఇరుక్కుంది. సో మేము మా అమ్మాయిని రక్షించి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత మేము ఈ హరిదాసుని సుజాతని వీళ్ళందరినీ కూడా పట్టుకున్నాము.